హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. మార్కెట్లో ప్రతిరోజు ట్రేడ్ చేయాలా, లేకపోతే చేసిన ప్రతిసారి గెలవాలా? ఇది పెద్ద ప్రశ్న కదా. సో ప్రతిరోజు ట్రేడ్ చేయవలసిన అవసరమే లేదు, చేసిన ప్రతిసారి కూడా గెలుస్తామని గ్యారంటీ లేదు. సో గ్యారంటీ లేనప్పుడు ట్రేడింగ్ చేయకూడదు. మన క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా సెంచరీ చేయలేదు కదా. ఆయనకి ఒక దశలో టెండూల్కర్ అంటే 10 అనే ఒక అంకె పెట్టి ఆయనకి కామెడీ చేశారు, ట్రోల్ కూడా చేశారు. సచిన్ టెండూల్కర్ అంటే 10 లోపు అవుట్ అవుతున్న సందర్భాల్లో. అలాగే అతను ఎన్నిసార్లు సెంచరీస్ మిస్ అయ్యాడు, ఎన్నిసార్లు రన్అట్ అయ్యాడు. సో ప్రతిభ లేక కాదు, కాకపోతే ప్రతి మ్యాచ్లో కూడా సెంచరీ చేయడం అనేది మానవ మాత్రుడికి సాధ్యం కాదు. అవునా కదా. అలాగే మన యువ సంచలనం ఉన్నాడు కదా, వైభవ్ సూర్యవంశీ. భగవంతుడు అంతే, కొంతమందికి ఒక సచిన్ టెండూల్కర్ లేదా ఒక వైభవ్ సూర్యవంశీ ఇలాంటి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన నైపుణ్యత పుడతారు. వీళ్ళు క్రికెట్ కోసమే పుట్టారు. వీళ్ళే కాదు చాలామంది. కాకపోతే ఇంత చిన్న వయసులో ఎవరు క్రికెట్లోకి భారతదేశానికి సంబంధించి ఎవరు రాలేదు కదా. సో మిగతా అందరూ వచ్చారు. 21 ఇయర్స్లో జనరల్గా రెగ్యులర్గా మ్యాచ్కి పరిచయం అవుతుంటారు. కానీ ఈ 13 ఏళ్ళకి 15 ఏళ్ళకి రావడం అనేది కొంచెం అరుదు. అంత వయసులోనే, అంత చిన్న వయసులోనే అంత ప్రాముఖ్యత, అంత పేరు ప్రఖ్యాతులు, అంత ప్రామినెన్స్ రావడం కూడా చాలా అరుదు కదా. అందువల్ల వీళ్ళిద్దరి గురించి చెప్తాను, మిగతా కాదని కాదు. ఒక మన చెప్పాలంటే ఒక గంగూలీ, ధోని నాకు బాగా ఇష్టం, రోహిత్ శర్మ, ఇలా చాలామంది ఉన్నారు. ఒకరు కాదు, ప్రతి ఒక్కరు టాలెంటెడే. ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉంటేనే ఆ ఫైనల్ లెవెల్లోకి వెళ్తారు. దేశంలో ఆడుతున్న సుమారు 1,00,000 మంది ప్లేయర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళలో టాప్ 11 ప్లేయర్ లెవెల్లోకి వెళ్ళటం అంటే ఎంత కష్టం, ఎంత అదృష్టం ఉండాలి, ఎంత నైపుణ్యం ఉండాలి ముఖ్యంగా. అది కదా ఇంపార్టెంట్. సో ట్రేడర్కి 2 రకాలైన మెంటాలిటీస్ అయితే కలిగి ఉంటారనమాట. కంపల్సివ్ మెంటాలిటీ, అలాగే ఇంపల్సివ్ మెంటాలిటీ. రెండుని కూడా మనం జయించాలి, వీటి నుంచి బయటపడాలి. కంపల్సివ్ మెంటాలిటీ అంటే ప్రతిరోజు అదే వ్యసనంగా చేస్తూ ఉండటం. ఇంపల్సివ్ అంటే ఒక స్టాండర్డ్ తీసుకొని దాని మీద నిలబడలేకపోవడం కూడా ఇంపల్సివ్. అంటే జనరల్గా మన సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇటువంటి ప్రవృత్తి ఉంటుందన్నమాట. చూసిన ప్రతిదీ కూడా బుట్టలో వేసుకుంటూ ఉంటే వచ్చిన షాపింగ్ పర్పస్ అయితే పోతుంది కదా. సో ఈ రెండింటిని జయించి చెప్పాలంటే ఫార్ సైడ్నెస్ అనేది చాలా చాలా ముఖ్యం. టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా మార్కెట్లో మనం గెలవలేం. ఎంత టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నా మార్కెట్ని గెలవటం మాత్రం చాలా చాలా కష్టం ఈ రోజుల్లో. ఎందుకంటే క్షణానికి ఒక న్యూస్ వస్తుంది, 5 నిమిషాల్లో మన టోటల్ చార్టింగ్ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది. మనం ఏదైతే క్యాండిల్ అనుకుంటామో అది రివర్స్ అవుతుంది. ఫాల్స్ బ్రేక్అవుట్స్, ఇవన్నీ కూడా మార్కెట్లో మనకి శత్రువులు అనమాట. ముఖ్యంగా చెప్పాలంటే మనకున్న ఏదైతే ఒక కాన్సెప్ట్ ఉంటుందో, ఒక ఐడియాలజీ ఉంటుందో, దాన్ని ఇవన్నీ దెబ్బతీస్తూనే ఉంటాయి. కాబట్టి రిస్క్ మేనేజ్మెంట్ చాలా చాలా అవసరం. ఇది ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఉండవలసింది తప్ప ప్రతి ఒక్కరికి ఉండే కామన్ లక్షణం మాత్రం కాదు. ఇది ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి మారుతూనే ఉంటుంది. ఈరోజు మార్కెట్ ఎట్టకేలకైతే 24,600 నిఫ్టీ వరకు అయితే బ్రేక్ చేసింది. మార్కెట్ టోటల్గా బేరిష్లో ఉంది. కాకపోతే ఏంటంటే అంత పెద్ద బేరిష్ కాదు, అలా అని చెప్పి సపోర్ట్స్ కూడా పెద్దగా బ్రేక్ చేయట్లేదు. అట్ ప్రజెంట్ నిఫ్టీ అయితే 24,452 ఆ ప్రాంతాల్లో ఉంది. కాకపోతే ఈరోజు మనం స్టాక్స్లో అదరగొట్టామని చెప్పొచ్చు. స్టాక్స్లో మనం ఈరోజు జీఈ పవర్లో చేసాం, అలాగే బీఎస్సీలో చేసాం. అలాగే ఈరోజు ఒక స్టాక్ ఆప్షన్ కాల్ కూడా చేసాం. 361 కాల్లో మనం బ్రహ్మాండంగా కాల్ అయితే చేసాం. పెద్ద లాభాలు ఏం లేవనుకోండి, ₹2 లాభం. కాకపోతే ఒకటే, స్టాక్ ఆప్షన్ ఎప్పుడు కూడా మార్నింగ్ ఓపెనింగ్ లెవెల్స్లో చాలా చాలా ఫాస్ట్గా తీసుకోవాలి, లాభం చాలా ఫాస్ట్గా బుక్ చేయాలి. ఎందుకంటే ఎస్పెషల్లీ మార్కెట్ బేరిష్లో ఉన్నప్పుడు, మార్కెట్ పాజిటివ్గా ఉంది, బుల్లిష్నెస్ ఉంటే లాభాలు కంటిన్యూ అవుతాయి, మన టార్గెట్స్ కూడా బ్రహ్మాండంగా వస్తాయి అనుకోండి. కాకపోతే మార్కెట్ పడుతుంటే కనుక మొత్తం స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి స్టాక్ కూడా ఎంతో కొంత నష్టాల వైపే వెళుతుంది. మార్కెట్ టోటల్గా బేరిష్ ఉండి ఎదురీదే స్టాక్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో అదే జరిగింది ఈరోజు. ఈ 361 కాలు ఆగస్టు 1200 కాలు మనం ఎగ్జాక్ట్గా ₹17.80 దగ్గర తీసుకున్నాం. యాక్చువల్ చెప్పాలంటే ఇది ₹16.80 దగ్గర నుంచి మనం ట్రై చేస్తున్నాం, కానీ దొరకలేదు. 17.80 దగ్గర బ్రహ్మాండంగా దొరికింది. ఇది దొరికిన ఒక 15-20 నిమిషాల్లోనే దాదాపు ₹20.90 వెళ్ళిపోయింది. అద్భుతం. సో ఇమీడియట్గా ఏం చేయాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏం చేయాలి, మీరు వచ్చే లాభం బుక్ చేయాలి. లేదా మనం ఎక్కడైతే కొన్నామో అక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని వచ్చిన లాభం పోయినా పర్వాలేదు, నష్టం మాత్రం రాకూడదని చెప్పి కూర్చోవాలి. ఈరోజు మన స్టాక్ డెలివరీ గ్రూప్ 1% స్వింగ్ గ్రూప్లో 2 స్టాక్స్ అయితే చేస్తాం. మనం రోజు జనరల్గా ఒక స్టాకే ట్రై చేస్తాం. ఈరోజు ఈ 2 స్టాక్స్ కూడా బాగున్నాయి, ప్రయత్నించాం. ఈ జీఈ పవర్ అనమాట. జీఈ పవర్ జీవీపీఐఎల్ అని ఉంటుంది లిస్టెడ్లో. అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్సీ స్టాక్ కూడా ఎన్ఎస్సీలో కొన్నాం మనం. ఎందుకంటే ఇప్పుడు బీఎస్సీ మన నిఫ్టీ 50లో అయితే కలవబోతుంది కదా, నిన్న వార్త వచ్చేది. అందువల్ల ఈరోజు బీఎస్సీలో మంచి మొమెంటం అయితే ఉంది.
సో ఈరోజు మనం బీఎస్సీ స్టాకు అలాగే జీఈ పవర్ ఈ రెండిట్లో కూడా బ్రహ్మాండంగా ట్రై చేస్తాం. మార్నింగే మనం ఈ జీవీపీ ఐఎల్ బీఎస్సీ రెండు కూడా యాడ్ చేసుకోమని చెప్పాం. ఆ తర్వాత బీఎస్సీ 3558 వద్ద, అలాగే ఈ జీవీపీ ఐఎల్ ఏమో 741 వద్ద కొనవచ్చు అని చెప్పాను. బీఎస్సీ ప్రైస్ 3608 దాటిన తర్వాత ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వచ్చు అని చెప్పాను. అలాగే జీవీపీఎల్ కూడా ఎగ్జాక్ట్గా 780 దగ్గర హెచ్చరించడం జరిగిందనమాట. సో ఈ రెండు స్టాక్స్లో యావరేజ్గా ఈరోజు బీఎస్సీలో జీఈ పవర్లో మనకి 3% యావరేజ్గా స్టాక్ వైజ్ అయితే రైజ్ అయింది కదా. మరి 8% లాభం ఎలాగంటే ఇక్కడే ఉంది అసలైన కిటుకు. మీకు కనుక కాస్త టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే దీన్ని మనం ఎంటీఎఫ్లో కొనే ప్రయత్నం అయితే చేయొచ్చు. ప్రతి స్టాక్ కూడా ముఖ్యంగా చెప్పాలంటే F&O స్టాక్స్లో, అలాగే ఈ మన బ్లూ చిప్ స్టాక్స్లో మనకి 1:4 లేదా 1:5 కూడా సమ్ టైమ్స్ మనకి మార్జిన్ అయితే దొరుకుతుందనమాట. సో ఇది డెలివరీ ఫార్మేట్లోనే కొనాలి. అవసరమైతే రేపటికి ఎల్లుండికి కూడా క్యారీ చేసే ఇదైతే ఉండాలి, క్యాలిబర్ అయితే ఉండాలన్నమాట. సో దీన్ని మనం హెచ్ఎఫ్లో కొనడం ద్వారా వచ్చే 2% లాభాన్ని 8% చేయొచ్చు, 3% లాభాన్ని 12-15% కూడా చేయొచ్చు. కాకపోతే మీకు ఖచ్చితమైన నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా ఈ స్టాకు ఇంత రేంజ్కి వెళ్తుందని తెలియాలి. దీన్ని ఖచ్చితంగా నేర్చుకుంటేనే, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటేనే మీకు ఈ మాత్రం ధైర్యం వస్తుంది. దాన్ని క్యారీ చేసే క్యాలిబర్ కూడా ఉంటుంది. అంతేగాని ఊరికే ఇక్కడ చెప్పానని చెప్పి మాత్రం ఎవరు పొరపాటున ఆ విధంగా ప్రయత్నం చేయకండి. ఎందుకంటే స్టాక్ అక్కడ నుండి ఒక 4% పడింది అనుకోండి, మీకు టోటల్గా అదే ప్రపోర్షనట్గా లాస్ అయితే ఉంటుంది కదా. సో ఖచ్చితమైన కన్ఫర్మేషన్ అయినా నమ్మకం ఉంటేనే అటువంటి ట్రేడ్ చేయాలి తప్ప ఏదో ఎక్కడో మనం చదివాము, విన్నాము, చూసామని చెప్పి అటువంటి ప్రయోగాలు చేయకండి. చాలా చాలా డేంజరు. ఎంటీఎఫ్ చాలా డేంజరు. కాకపోతే ఇంట్రాడేలోనే సేమ్ డే మీరు మార్జిన్ ట్రేడ్ చేసి బై క్లోజింగ్ వరకు మీరు దాన్ని తీసుకొని కంటిన్యూ చేసి మంచి ప్రాఫిట్తో ఎగ్జిట్ అయితే మీకు 5 పైసలు కూడా వడ్డీ అయితే పడదు. బ్రోకర్ మార్జిన్ ఎంటీఎఫ్ ఫెసిలిటీ ద్వారా కొనాలంటే కనుక సాధ్యమైనంత వరకు సేమ్ డే ఎగ్జిట్ అవడమే శ్రేయస్కరం. ఎందుకంటే మనం ఒక్కరోజు క్యారీ చేసామంటే ఆటోమేటిక్గా మీటర్ రీడింగ్ స్టార్ట్ అయిపోతుంది, వడ్డీ అయితే ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా గమనించుకోవాలి. ఎంటీఎఫ్ చేయడం కొంచెం రిస్కీనే, కాకపోతే ఖచ్చితమైన టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే కనుక బ్రహ్మాండంగా చేయవచ్చు. అందువల్ల 8% చెప్పాను. గత వారంలో 2 రోజులు అలాగే నిన్న ఇవాళ కూడా నిఫ్టీలో అయితే చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది. ఖచ్చితమైన లాభాలు అయితే లేవు. ఒక 10-20 పాయింట్లు వచ్చినా కూడా 40-50 పాయింట్లు నష్టమే వచ్చిందనమాట మనకి. సో నిఫ్టీలో అయితే చాలా చాలా స్ట్రగుల్ అయితే వస్తుంది మనకి. కాకపోతే క్యాష్లో మాత్రం స్టాక్ డెలివరీ మాత్రం అద్భుతం. ప్రతిరోజు కూడా మనం 1% టార్గెట్ అయితే అవలీలంగా అచీవ్ అవుతున్నాం. ప్రతిరోజు కూడా ఒక కొత్త స్టాక్ని అయితే మనం కంటిన్యూ చేస్తాం. ప్రతిరోజు వేరే వేరే స్టాక్స్ అనమాట. ఎప్పుడైతే మనకి న్యూస్ పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ స్టాక్ను పట్టుకోవటం ఒక 1.5%, 2%, 3%. ఒకవేళ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఎంటీఎఫ్ ద్వారా మరింత ఎక్కువ లాభం పొందే ప్రయత్నం చేయాలి. సో స్టాక్ డెలివరీ అనేది సేఫెస్ట్, 100% సేఫెస్ట్. సో ఇటువంటి ప్రయత్నాలు ఏమొద్దు, మనకి మార్జిన్ ట్రేడింగ్ ఏమొద్దు అనుకుంటే క్యాష్లో కొని చక్కగా 3-5% పర్ స్టాక్ పర్ స్క్రిప్ వసూలు చేసుకుంటూ వెళ్ళడమే బెటరు. ఏది కంఫర్ట్ అయితే చేసుకోవచ్చు. స్టాక్ డెలివరీ 100% రిస్క్ ఫ్రీ, సేఫెస్ట్ చెప్పవచ్చు అనమాట. సో ఇంట్రాడే కోసం లేదా వెరీ వెరీ షార్ట్ టర్మ్ కోసం స్టాక్స్ని సెలెక్ట్ చేసుకునే విధానం చాలా చాలా సులభంగా నేర్చుకునే అవకాశం అయితే ఉంది. ఆ రెండు యాప్స్, ఈ యాప్స్ ఏది పని చేయకపోయినా కూడా మనం చాలా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇందులో పెద్ద బ్రహ్మరహస్యం ఏం లేదు. మీరు తపస్సు కూడా ఏం చేయవలసిన అవసరం లేదు. నేర్చుకునే ఆసక్తి ఉంటేనే వస్తుంది తప్ప స్పెక్యులేటివ్ మెంటాలిటీలతో లేదా హార్డ్ అండ్ ఫాస్ట్గా మాత్రం రాదు. చాలా చాలా కష్టం. కనీసం నాతో పాటు ఒక 5-6 వారాలు అయితే ట్రావెల్ చేయాలి. 3 నెలలు అంటే 12 క్లాసులు మీరు కనుక బ్రహ్మాండంగా నేర్చుకోగలిగితే మీరు అద్భుతంగా స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి సెగ్మెంట్ కూడా మీరు నేర్చుకోగలరు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీకు కాస్త మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. మరీ ఎడ్యుకేషన్ లేదంటే ఏం చేయలేం, కానీ కాస్త మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. ల్యాప్టాప్ ఉంటే మరీ మంచిది. అవునా? ఆసక్తి ఉంటే ఖచ్చితంగా సంప్రదించండి. అద్భుతమైన నాలెడ్జ్ని పొందండి. మీకు మీరుగా చేసుకునే అవకాశాన్ని కల్పించుకోండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్గా 25 years ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 years ఇప్పుడు. ఈ వీడియోలో మీకు అందించిన ప్రతి సమాచారం కూడా మీకు మార్కెట్ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇచ్చినవి, అలాగే ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్లో ఇచ్చే ప్రయత్నం మాత్రమే. దయచేసి దీన్ని ట్రేడింగ్ టిప్స్ లేదా రికమెండేషన్గా భావించకండి. అద్భుతమైన ట్రేడ్స్ కోసం, అద్భుతమైన నాలెడ్జ్ కోసం ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.